శివుడు జననం గురించి పౌరాణిక కథలు వివిధ పురాణాల్లో విభిన్నంగా చెప్పబడ్డాయి. కానీ ప్రధానంగా శివ పురాణం మరియు లింగ పురాణం ప్రకారం శివుడు ఎలా ఉద్భవించాడో ఓ వివరమైన కథ చెప్పబడింది. శివుడి జనన కథ. ప్రాచీన కాలంలో, సృష్టి ఆరంభ సమయంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించేవాడు. కాని అతను సృష్టించిన ప్రతి వస్తువు అపక్రమంగా నాశనమవుతూ ఉండేది. బ్రహ్మ అనేక ప్రయత్నాలు చేసినా సృష్టిలో స్థిరత్వం కలుగలేదు. ఈ పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు లోలోపల ఆలోచిస్తూ, ఈ ప్రపంచానికి పరిరక్షకుడు, నాశనకర్త ఇద్దరూ అవసరం అని భావించాడు. బ్రహ్మ తపస్సులో మునిగిపోతే, ఆయన నుదుటి నుంచి ఓ అత్యంత శక్తివంతమైన జ్వాల బయటపడింది. ఆ జ్వాల నుంచి ఒక గంభీర స్వరంతో కూడిన శక్తివంతమైన దేవుడు ఉద్భవించాడు. అతడు తన శరీరాన్ని భస్మతో అలంకరించుకొని, గొప్ప జటాజూటాన్ని కలిగి, తన శరీరమంతా బూడిద పూసుకొని ఉండేవాడు. అతనికి మూడవ కన్ను మెరుస్తూ ఉండేది. అతడు ప్రత్యక్షమైన వెంటనే బ్రహ్మదేవుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. నీ పేరు ఏమిటి అని అడగగా, ఆ శక్తివంతుడి స్వరం గంభీరంగా మారి ఇలా చెప్పాడు: నేను శివుడు. నా పని ధర్మాన్ని నిలబెట్టడం, ఈ ప్రపంచంలో అదుపు కోల్పోయిన దుష్ట శక్తులను నాశనం చేయడం. నేను భస్మరూపిగా భిక్షాటన చేస్తాను, కాని అవసరమైన సమయంలో రుద్రరూపాన్ని ధరించి సమస్త సృష్టిని భయాందోళనకు గురిచేస్తాను. శివుని స్వభావాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు సంతోషించి, నీ వల్లనే ఈ ప్రపంచానికి సమతుల్యత ఏర్పడుతుంది అని చెప్పాడు. శివుడు అనంత శక్తి స్వరూపి కాగా, ఆయన శివలింగ రూపంగా పూజించబడాలని నిశ్చయించబడింది. ఈ విధంగా శివుడు ఉద్భవించి, త్రిమూర్తులలో నాశనకర్తగా అవతరించాడని పురాణాలు వివరిస్తాయి. మూలకథలో సందేశం. ఈ కథలో ముఖ్యమైన సందేశం, ప్రపంచంలో సమతుల్యత కోసం సృష్టి, పరిరక్షణ మరియు నాశనం అన్న మూడు శక్తులు అనివార్యమైనవి. శివుడు నాశనకర్త అయినా ఆయన తన విధిని ధర్మానికి అనుగుణంగా పాటిస్తూ ఉంటాడు. ఈ కథ ద్వారా ధర్మపాలన, సమతుల్యత మరియు నిజమైన శక్తి యొక్క గౌరవం బోధించబడుతుంది.